వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే కే అనే ఆంగ్ల అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి ఉద్యోగ జీవితం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి జొడాయిక్ సైన్ ఏంటి? తేలు. తేలు ఒకరి జోలికి పోదు, కానీ దాని జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోదు. వీరు కూడా అలాగే. వీరు ఎవరి జోలికి వెళ్ళరు. వీళ్ళ జోలికి వెళ్తే మాత్రం తాట తీస్తారు. చాలా వర్కహాలిక్గా ఉంటారు. తీవ్రమైన పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఏదైనా పని మొదలు పెడితే నిద్రాహారాలు మానైనా సరే దాన్ని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. పని పూర్తి చేయడమే కాదండోయ్, ఆ పని మీద పరిశోధన చేస్తారు. దాని మూలాల దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగుల జోలికి అస్సలు పోరు. వీరి జోలికి ఎవరైనా వెళ్ళి గిల్లారా, ఇక అంతే సంగతులు. ప్రతి విషయాన్ని రహస్యంగా అట్టిపెడతారు. వీరిని చిన్నపిల్లల్లాగా బుజ్జగించి పని చేయించుకోవాలి. అంతేకాని బెదిరిస్తే వీళ్ళు ఇదొకటే జాబ్ ఉందా, ఇంకో జాబ్ మేము చూసుకోలేమా అని చెప్పేసి జాబ్ మానేస్తారనమాట. ఏ విధంగా అంటే వీళ్ళ ఈగో హర్ట్ కానంత వరకు బాగానే పనిచేస్తారు. ఎప్పుడైతే వీళ్ళ ఈగో దెబ్బతిందా ఇక అంతే సంగతులు. ఇక ఖాళీగానైనా ఉంటారు, కానీ జాబ్ మానేసి ఆ ప్రదేశంలో పనిచేయరు. వీళ్ళకి బుధుడు, శుక్రుడు, రవి అనేవి అధిపతులుగా ఉంటారు. కాబట్టి వీరు ఉద్యోగంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండడం కోసం సూర్యారాధన చేయడం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. ఇంకా మంచి ఫలితాల కోసం, ఉద్యోగంలో గ్రోత్ కోసం 41 రోజులు ప్రతి నిత్యము కూడా 3 సార్లు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్లయితే కెరీర్ అనేది పీక్ స్థాయిలో ఉంటుంది. ఇక కే అనే ఆంగ్ల అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళు, ఉదాహరణకు కాంచన, కిరణ్మయి, కవిత, ఈ విధమైన పేర్లు. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వారికి చంద్రుని ప్రభావం అనేది కే అక్షరం పేరు గల వారిపైన అధికంగా ఉంటుంది. సో వీరు విజయ పరంపరలు కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనా పని చేస్తే దాంట్లో విజయాన్ని పొందుతూ ఉంటారు. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. చాలా సెన్సిటివ్గా ఉంటారు. భోగ భాగ్యాలను అనుభవిస్తారు. అదేవిధంగా మోక్షాన్ని కూడా కోరుకుంటారు. ఇక ఎదుటివారిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలని వీరు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే జీవించాలనుకుంటారు. ప్రశాంతతను బాగా ఇష్టపడతారు. బంధువుల్లో కూడా ఏదైనా గొడవలు వస్తే సమన్వయం చేయడంలో ముందుంటారు. ప్రేమ కోసం ఎంతటి పనైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. ఇక వీరు ఎదుటివారు ఏదైనా చెప్తే విన్న వెంటనే నిర్ణయాన్ని తీసుకోరు. దాని గురించి ఆలోచించి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటారు. వీరికి మొండిదనము ఎక్కువనే ఉంది, పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా కోపం కూడా అధికంగానే ఉంటుంది. వీరు ఎదుటివారిని ఏ విధంగా అర్థం చేసుకుంటారో అదేవిధంగా వీరిని కూడా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. బద్ధకం కూడా అధికంగా ఉంటుంది. వీళ్ళలో సూర్యబలం అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువ మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. పైకి ఆనందకంగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మానసికంగా కుంగుబాటు అనేది ఉంటూ ఉంటుంది. నలుగురితో కడివిడిగా ఉండలేరు. సో వీరు మొండితనాన్ని, కోపాన్ని తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది వీరి జీవితం. అదేవిధంగా బద్ధకాన్ని తగ్గించుకోవాలి. నలుగురితో కలిసిపోయే విధంగా వీళ్ళ ప్రవర్తనను కనుక మార్చుకున్నట్లయితే వీరి జీవితం ఇంకా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఇది కే అనే అక్షరం వారి యొక్క స్వభావం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.